సో అన్ని ట్యూమర్స్, అదే ట్యూమర్ ప్రైమరీ అయినా సెకండరీ అయినా వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం. మెదడు కణాలు, మెదడు గడ్డలు ట్యూమర్స్ అనేవి అసలు ఎలా వస్తాయి, వాటి కారణాలు ఏంటి? ఉదాహరణకి మనం లంగ్ క్యాన్సర్ అనేది తీసుకుంటే కొంతమంది ఏమంటారు, బాగా స్మోకింగ్ చేయటం వల్ల బాగా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటారు. అట్లాగే స్టమక్ క్యాన్సర్ తీసుకుంటే బాగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుందంటారు. బట్ మెదడులో గడ్డలు రావడానికి, ఆ ట్యూమర్స్ రావడానికి ఇప్పటి వరకు నిర్దిష్టమైన కారణం అనేది ఒక్కటి కూడా కనుగొనబడలేదు. కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. వాతావరణం సంబంధించిన కారణాలు, జన్యుపరమైన కొన్ని రకాల కారణాలు. వాతావరణం సంబంధించిన కారణాలు అనగా ప్రజలు ఎక్కడైతే రేడియేషన్ ఎక్కువగా ఉందో ఆ రేడియేషన్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటాయో ఆ ఏరియాలో నివసించే ప్రజలకి ఎక్కువగా బ్రెయిన్లోని గడ్డలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే మనం రెండో ప్రపంచ యుద్ధంలో నాగసాకి, హిరోషిమాపై అణుబాంబులు వేశారు. అది మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఏరియాలో ఎవరైతే ప్రజలు జనావాసాలు ఉంటాయో ఆ ఏరియాలో నివసించే ప్రజలకి సాధారణంగా ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. రెండో రకమైన ఒక మిత్ ఏంటంటే, మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే, సెల్ ఫోన్గా ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్స్ బాగా ఎక్కువ వస్తాయనే ఒక నిరూపణ కాని ఒక అభియోగం అయితే ఇంకా మన ప్రజల్లో నానుతూనే ఉంది. బట్ ఇప్పుడు వరకు మనకు తెలిసినంత వరకు ఏ స్టడీ కానీ, ఏ సంబంధించిన అన్ని రకమైన పరీక్షలు కానీ సెల్ ఫోన్ వాడటం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు.